ఏమైందయ్యా? మేకు తెంచారా? హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అత్యాశ నిత్య దరిద్రం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు దరిద్రాన్నంతా వీర సైనికులను ఎత్తిన వేయడానికి రంగం సిద్ధమైంది. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడానికి బాబు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. సినిమా రిలీజ్ అయితే మొదటి టికెట్ తెంచేది వీర సైనికులు. పవర్ బాబుని ఎవరన్నా కామెంట్ చేస్తే తమని అన్నంత ఫీల్ అయిపోతారు, రచ్చ రచ్చ చేస్తారు. వాళ్లతో జనసేన జెండా తప్ప అన్ని జెండాలు మోయించాడు. పాపం బిడ్డలు నోరెత్తలేదు, అన్ని జెండాలు మోశారు. మోసి చివరికి జనసేన జెండా ఏదో మర్చిపోయారు. వాళ్ళ ప్రేమని అభిమానాన్ని బలహీనతగా మార్చి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి దండుకుంటున్నాడు. గతంలో ఈరమల్లు సినిమా నాగిపోతే ఎవరో కుట్రలు చేశారన్నాడు బాబు. ఇది బాబు అసలైన కుట్ర. ఇక విషయం ఏంటంటే, మన పవర్ బాబు నటించిన ఇంకొక అద్భుత కళాఖండం గోజీ రిలీజ్కి సిద్ధమైంది. ఈ విషయం మీకు తెలిసి ఉండదులే, ఎందుకంటే సినిమా రిలీజ్కి ఇంకొక వారం రోజులు కూడా లేదు. ఇప్పటికీ టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ప్రమోషన్లు కూడా లేవు. ఏదో 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అవి కూడా ఏదో కిలికిలి భాషలో ఉన్నాయి. పాపం వీర సైనికులకి నోరు తిరగక తమనన్న కొట్టిన కాపీ బీజియంని పెట్టుకొని ఎగురుతున్నారు. అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠమని దాంతోనే గాల్లో తేలిపోతున్నారు. వీళ్ళ గ్యాస్ కొట్టుడు తప్ప రియాలిటీలో అంత సీన్ లేదు. నత్తి 4 ఇంటికి అర్థమన్నట్టు రికార్డులు బద్దలు కొడతాం, ట్రెండ్ సెట్ చేస్తాం అంటున్నారు, కానీ అవి ఏ రికార్డులో ఏ ట్రెండ్ సెట్ చేస్తారో చెప్పడం లేదు. వీరమల్లు రికార్డులు లేపుతారా, లేదంటే ఇంకో 100 కోట్లు బొక్క పెడతారా అన్నది మన ట్రేడ్ పండితులకి అంతు చిక్కడం లేదు. పవర్ బాబుకి ఇప్పుడు మార్కెట్ లేదు. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే, ఎంత గ్యాస్ కొట్టి హైప్ ఇచ్చినా 100 కోట్లు మాత్రం రావు. రాకపోయినా బాధ లేదు, రివర్స్లో 100 కోట్లు బొక్క పెడుతున్నాడు. టికెట్లు పెంచి ఫ్యాన్స్కి బొక్క పెడుతున్నాడు. ఎప్పట్లాగే వీర సైనికుల్ని రోడ్డు మీదకి లాగడానికి రెడీ అయిపోయాడు. గోజీ సినిమాకి సహస్రనామాలు పెట్టబోతున్నాడు. అసలు హైపే లేని రైస్ మిల్లుకే టికెట్ రేట్లు పెంచి జిజియా పన్ను వేసి రోడ్డుకు లాగాడు. ఇప్పుడు హైప్ లేకపోయినా హైప్ ఉందని ఊగిపోతున్నారు వీర సైనికులు. ఇక బాబు వదిలిపెడతాడా? గోజీ సినిమాకి టికెట్ రేట్లు పెంచారంట. పెద్ద రేట్ ఏం కాదులే, జస్ట్ ఇల్లు తాకట్టు పెడితే సరిపోతుంది. కాకపోతే పెద్ద చిక్కొచ్చి పడింది. మొన్న హరోంహర రైస్ మిల్లుకే వీర సైనికులు తాకట్టు పెట్టేశారు. రెండోసారి తాకట్టు అంటే కుదరదేమో, అమ్మితే సరిపోతుందిలే. ఐరావతం అంత మనిషే కానీ ఆవగింజంత మనసు కూడా లేదు బాబుకి అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే బాబుని లేపేది, బాబుకి గ్యాస్ కొట్టేది, బాబు సినిమాకి టికెట్లు తెంపేది వాళ్ళ సామాజిక వర్గ ప్రియులే. అయితే కొంచెం కూడా కనికరం లేకుండా వాళ్ళనెత్తినే చేయి పెడుతున్నాడు బాబు. ఇప్పుడు ఈ గోజీ సినిమాకి బెనిఫిట్ షోకి ఒక్కో టికెట్ 1000 రూపాయలంట. 4 గంటల షోకి అయితే 500. ఇక తెల్లవారితే సింగిల్ స్క్రీన్స్లో 125, మల్టీప్లెక్స్లో 150 అదనంగా పెంచారు. అంటే సింగిల్ స్క్రీన్స్లో ఒక్కో టికెట్ 300, మల్టీప్లెక్స్లో 450, 500 ఉండొచ్చు. ఇవేం పెద్ద రేట్లు అయితే కాదులే, ఎవడొకటి ఇంటికి కన్నం వేస్తే సరిపోతుంది. సినిమాకి హైప్ ఉందంటున్నారు, రికార్డులు లేచిపోతాయంటున్నారు, కానీ ప్రీమియర్లు మాత్రం వేయరంట. కంటెంట్ మీద నమ్మకం ఉంటే ప్రీమియర్లు వేసేవాళ్ళు కదా. మొన్న చిన్న సినిమాలైన లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి సినిమాలకి కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రీమియర్లు వేశారు ఒకరోజు ముందే. మరి గోజీకి ఎందుకు వేయడం లేదో తెలియదు. ఇంకోటి, తేజ సజ్జ నటించిన మిరాయి మూవీకి నార్మల్ టికెట్ రేట్లే పెట్టారు. 5 రోజులకే రైస్ మిల్లు కలెక్షన్స్కి ఎసురు పెట్టాడు తేజ సజ్జ. ప్రీమియర్లు లేవు, టికెట్ హైక్స్ లేవు, సోలో రిలీజ్ కూడా కాదు. అయినా సరే 120 కోట్లు రాబట్టాడు. మండే కంటే ట్యూస్డే వచ్చిన కలెక్షన్సే ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ రైస్ మిల్లు కలెక్షన్స్ని లేపేశాడు. మరి గోజీ సినిమాకి పవర్ బాబు ఉన్నాడు, విపరీతమైన హైప్ ఉందని వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారు. మరి టికెట్ రేట్లు పెంచి ఫ్యాన్స్ని దోచుకోవడం ఎందుకు అనేది మన ట్రేడ్ పండితుల వాదన. టికెట్ రేట్లు పెంచుకోవడానికే బాబు అధికారం లేకొచ్చినట్టున్నాడు. సరే, హైప్ని క్యాచ్ చేసుకుందామని టికెట్ రేట్లు పెంచారు అనుకుందాం, ఓకే, బాగుంది. మరి మొన్న రైస్ మిల్లుకు కూడా దారి దోపిడి దొంగల కంటే దారుణంగా దోచుకున్నారు కదా. 100 కోట్ల షేర్ వచ్చిందా? మరి 100 కోట్ల షేర్ ఏమన్నా వచ్చిందా? రాలేదు కదా. పెట్టిన బడ్జెట్లో 0.5% కూడా రికవరీ చేయలేదు అది. ప్రీమియర్స్ అయిపోగానే నేరుగా అస్సాంలో ల్యాండ్ అయింది. పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ వీడియోలని సగం సినిమాని యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఆడియన్స్ దేకలేదు. మరి గోజీకి అవేం లేవు కదా. రైస్ మిల్లు ట్రైలర్కి పేడ్ వ్యూస్ రప్పించి ఇదే పవర్ బాబు గారి అసలు విశ్వరూపం అని చెప్పి గుండెలు బాదుకున్నారు, తొడలు కొట్టారు, పిచ్చి పిచ్చిగా అరిచారు. ఏమైంది? అరిచి గొంతు నొప్పి, తొడలు కొట్టినందుకు తొడలవాపు, గుండెలు బాదుకున్నందుకు ఆయాసం, కొట్టుకున్న చోట నొప్పి తప్ప ఏం రాలేదు. మనల్ని ఎవరు ఆపేది అన్నాడు. ప్రీమియర్ షోలు అయిపోగానే సినిమానే అయిపోయింది.
ఇలా టికెట్ రేట్లు పెంచితే ఫ్యాన్స్ని దోచుకోవడం తప్ప ఏమీ రాదు. ఆడియన్స్ని కంటెంట్తో కొట్టాలి, కంటెంట్తో థియేటర్స్ని నింపేయాలి. అది హీరోయిజం. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు ఎప్పుడు? హిస్టారికల్ మూవీస్ తీసి మన చరిత్రని గొప్పగా చూపించినప్పుడు. లైక్ సైరా, గౌతమిపుత్ర శాతకర్ణి, మొన్న రిలీజ్ అయిన శంభాజీ ఇలాంటి సినిమాలు. లేదంటే డివోషనల్ టచ్ ఉన్న మూవీలు అఖండ, కార్తికేయ, మిరాయ్ ఇలాంటి సినిమాలకు పెంచుకోవచ్చు. అంతేకాని దేనికి పడితే దానికి టికెట్ రేట్లు పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా? ఖచ్చితంగా రారు. ఈ గోజీ కూడా 3 నెలల ముచ్చటే. కంటెంట్ తేడా కొట్టిందంటే ఒకరోజే. ఈ పెంచిన టికెట్ రేట్లు 10 రోజులు అమల్లో ఉంటాయంట. మరి 7 రోజులకే కాంతారా 2 వస్తుంది కదా. గోజీని చూస్తారంటారా? మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరొకసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.